యాక్చువల్లీ 'అలియాస్ జానకి' ఆడియో రిలీజ్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్. కానీ ఇప్పటిదాకా నెక్స్ట్ ప్రాజెక్ట్ 'అరెరే' గురించి మాట్లాడలేదు. టుడే ఐ వాంట్ టు అప్డేట్ అబౌట్ 'అరెరే' బికాజ్ మై కాన్సెప్ట్ ఈజ్ ఒక ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు లైక్ కంటిన్యూస్గా 3 ప్రాజెక్ట్స్ చేయాలని ఉద్దేశం. సో 'అలియాస్ జానకి' ఈజ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ డన్. సో నెక్స్ట్ 'అరెరే' సెట్స్ మీదకి ఆల్రెడీ పూజ అయిపోయింది అండ్ వన్ షెడ్యూల్ కూడా అయిపోయింది. సో దట్స్ వై వీఆర్ హియర్ టు అప్డేట్ యూ అబౌట్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఆడియో రెస్పాన్స్ 'అలియాస్ జానకి' అండ్ ఇస్ 'అరెరే' ప్రాజెక్ట్ ఈజ్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ అండి 'అలియాస్ జానకి'. 'అలియాస్ జానకి' ఈజ్ అ వెరీ ఇంటెన్స్ డ్రామా అండ్ 'అరెరే' ఈజ్ it's a rom-com full of lovely surprises with a tagline. So, and Shekhar Kamlagar assistant Shashi Tikka is directing the movie, and of course Abhijit and Anisha 'Alias Janki' heroine, she is doing Arere also. It's like part of the family. And one thing is మేమెంత ప్యాషనేట్గా మూవీస్ చేస్తున్నామో దానికి సపోర్ట్ ఇవ్వడానికి ఐ థింక్ మీరు పేరు చూసే ఉంటారు 'అలియాస్ జానకి' దానిపైన తారా అరుల్రాజ్ అండి. షీ ఈజ్ తారా అరుల్రాజ్ ఫ్రమ్ చెన్నై. షీ ఈజ్ మిర్చి శివ. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిర్చి శివ చెన్నైలో బాగా ఫేమస్, సిస్టర్ ఆఫ్ మిర్చి శివ. సో అండ్ షీ ఈజ్ లక్ష్మి లాంగ్ టైమ్ ఫ్రెండ్. ఇప్పుడు మేము అందరం ముగ్గురం కలిసి నెక్స్ట్ ఈ 'అరెరే' ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు డూ బైలింగ్వల్స్. It's all like with the passion we are doing. So hopefully ఈ ప్రాజెక్ట్ కూడా బాగుంటుంది అండ్ good response for 'Alias Janaki'. And this is also hopefully you'll all like this movie also. సో అరెరే స్క్రిప్ట్ వచ్చి ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ విత్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ రాయటం ఒక వంత అయితే కాస్టింగ్ చాలా చాలా కష్టపడ్డాం కాస్టింగ్కి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ సర్చ్ వీ హ్యావ్ ఫౌండ్ అనీషా అండ్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తర్వాత చాలా యాక్చువల్గా అబ్బాయిలు దొరకడం చాలా కష్టమైంది. ఎవరా అనుకుంటే దెన్ అభిజిత్ నేను కలవటం, తను నన్ను కలవటం అండ్ దెన్ ఐ ఫెల్ట్ హీస్ వెరీ అంటే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చూడగానే తను దాంట్లో శేఖర్ గారు చాలా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలో చూపించారు. విత్ అగైన్ దిస్ ఇస్ ఎ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్రమ్ వాట్ హీఈస్ డన్ ఇన్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. దీంట్లో హీస్ ప్లేయింగ్ ఒక ఎన్ఆర్ఐగా ప్లే చేస్తున్నారు. అండ్ యా దట్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. మ్యూజిక్ వచ్చి మిక్కీ జే మేయర్ ఇస్తున్నారండి. యా లైక్ శేఖర్ గారి దగ్గర చేస్తున్నప్పటి నుంచే నాకు పరిచయం. తనకి నేను కథ చెప్పడం జరిగింది అండ్ హీ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ యా హీ ఈస్ గోయింగ్ టు గివ్ ద మ్యూజిక్. అండ్ సురేష్ భార్గవ్, హీ ఈస్ ద సినిమాటోగ్రాఫర్. LBW రొటీన్ లవ్ స్టోరీ నేను చూశాను, ప్రవీణ్ సత్తారు గారితో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. ఆ మూవీ నేను LBW DI అప్పుడే చూశాను. అప్పటి నుంచి ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ సురేష్ అండ్ యా హీఈస్ ద సినిమాటోగ్రాఫర్. నా పేరు అభిజిత్. సో 'అరెరే' నా సెకండ్ సినిమా అవ్వబోతుంది 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తర్వాత. అండ్ శశి చెప్పినట్టు ఈ క్యారెక్టర్ కొంచెం శేఖర్ గారు అయితే ఎలా చూపించారో దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని అనుకుంటే చాలా కొంచెం అండర్ ప్లేగా చేశారు ఆ క్యారెక్టర్ కూడా, సీను అనే క్యారెక్టర్. అండ్ దాంతో పోల్చుకుంటే ఈ క్యారెక్టర్ కొంచెం ఇంకా గ్లామరైజ్డ్గా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ అంటే యా అట్లీస్ట్ దట్స్ వాట్ వీ థింక్. సో యా చాలా వర్క్ చేస్తున్నాము అండ్ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ హెస్ బిన్ గోయింగ్ ఇన్ టు దిస్ మూవీ. థింక్ శశిని ఇన్ఫ్యాక్ట్ నీలిమా గారిని కూడా నేను మొదటిసారి కలిసినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైం LIB సెట్స్ పైనే పరిచయం చేసుకున్నాను యాక్చువల్గా. అండ్ సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ దెమ్. మళ్ళీ షూట్ అయిపోయింది అండ్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ డిసెంబరిష్ శశి వి మెట్ అప్ అండ్ దెన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు యాక్చువల్గా శశి వాట్సాప్ అంటే ఐ హ్యావ్ అ స్ప్రే ఇన్ అభిజిత్, I can't come and meet you, can you come now to office అంటే ఓకే సార్, of course I'll come now. సో వచ్చాను ఆఫీస్కి, మొదటిసారి వచ్చాను సంఘమిత్ర ఆఫీస్కి. మీ అందరిలాగే నాకు కొంచెం డిఫికల్టీ అయింది, బట్ నవ్ ఐ నో ఇట్ బై హార్ట్. అండ్ సో నరేషన్ ఇస్తాడేమో అనుకుంటే స్క్రిప్ట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ ఇచ్చి అభి ఐ కాంట్ నరేట్ ద స్టోరీ, యూ బెస్ట్ ఇఫ్ యూ రీడ్ ఇట్ అంటే
సో దట్స్ ఓకే, ఐ రీడ్ ఇట్ సైడ్. అదే రోజు ఈవినింగ్ వెళ్ళి నేను చదివాను. అండ్ చదివి ఐ రిమెంబర్ ఐ సెంట్ మై మెసేజ్ ద సేమ్ డే. అండ్ శశి, నువ్వు నీకు ఓకే, నేను నీకు ఓకే అయితే నాకు ఈ ప్రాజెక్ట్ ఓకే అని చెప్పేసాను. ఇమీడియట్ ఐ సెండ్ అ మెసేజ్ దెన్ ఇట్ సెల్ఫ్. అండ్ యా, ఐ థింక్ సిన్స్ దెన్ వీవ్ కమ్ అ లాంగ్ వే. ఒక ఫోటోషూట్ చేసాం, ఈ ఫొటోస్ అన్నీ అక్కడ. అండ్ యా, ఐ థింక్ అనీషా అండ్ ఐ హ్యావ్ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎవర్ సిన్స్. నా క్యారెక్టర్కి వచ్చేసి యా, ఐఎమ్ ప్లేయింగ్ అన్ అమెరికన్ బాయ్ హూ కమ్స్ డౌన్ టు ఇండియా. And yeah, that's so on and so forth. Story continues. And సురేష్ గారండి మా డిఓపి. ఎల్బిడబ్ల్యూ చూశాను, రొటీన్ చూశాను. అండ్ శశి నాకు చెప్పంగానే నాకు అనిపించింది దిస్ ఇస్ అ వెరీ గుడ్ డెసిషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. I think I'm very grateful to have received this project, and I actually auditioned for Arere, and because it was taking some time for us to start off with Arere, that's when Neelima ma'am asked me to do Alas Janaki. Arere, I think the character of Arere is more I don't know, like difficult, or maybe it's difficult to explain, but it's something more major and more big than the character that I have played in Alas Janaki. Initially, when Sashi sir told me about the character, I didn't think that I would be able to do it. And it's only after speaking to Sashi sir and Neelima ma'am that I gained the confidence. I think I'm more of a director's actor. They give me the confidence for the role that I'm supposed to play. And Abhijit is being very kind to me, and I think I'm blessed to be working with such a good team. Already I've heard of all the fans that Abhijit has. My own sister is his very big fan. So I guess it's wonderful, and I'm just grateful and thankful to God for this whole opportunity. It's undeserving, I feel at times, but yeah, I'm very fortunate. Actually, I'm very happy to be part of Sangamitra. This is my second movie in Sangamitra. Actually, we are blessed with a wonderful team. Like, we need all your support. Thank you. Good evening, I am Lakshmi Chikkam. This is my first production. Ee production ki why I came ante, first I love the team. The team are my very close friend mata, school childhood friends. So I thought, because under mindsets are alike, all are very socially responsible, passionate people. I thought, okay, this will be a very good start. I know films ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మనుషుల మీద I know. So I thought ప్రొడక్షన్లో వెళ్ళాలి అని. But then I thought Neelima garu has given a good platform, so I thought we'll share with her for this production. Thank you.